చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ ఇచ్చుడా, ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా. అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి? గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. గురించి అంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావా నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయలా? ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, మీరు సిగరెట్లు కాల్తారా? నేను నశ్యం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పవన్రంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళే సిటీకి